సహోదరులు, మన జీవితంలో తప్పులు చేయడం సహజం. టు ఎర్రర్ ఈజ్ హ్యూమన్ అని చెప్పి ఒక ఆయన అన్నాడు. పొరపాట్లు చేయటం మానవ సహజం. మన జీవితంలో పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా అఘోరించినప్పుడు, అపవిత్రమైన పనులు చేసినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరటం. అప్పుడు సైతాన్ గారు సాధారణంగా వచ్చి అనే మాట ఏంటో తెలుసా? నువ్వు దేవుని బిడ్డవు కదా, రక్షించబడ్డావు కదా, దేవునికి సాక్షిగా జీవించాలి కదా, సేవలో పాల్పంచుకుంటున్నావు కదా, మరి ఇలాంటి పాపిష్టి పని చేసి ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావు అని చెప్పి సైతాన్ వచ్చి సాధారణంగా ప్రశ్నిస్తాడు. వింటున్నావా సహోదరుడు? నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు, తెలిసి తప్పు చేసినప్పుడు, ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలని నువ్వు ఆశపడుతున్నప్పుడు సాధారణంగా సైతాన్ వచ్చి నీతో చెప్పే మాట ఏంటి తెలుసా? అసలు ఇలాంటి తప్పు చేయొచ్చా? నీలాంటిది ఇలాంటి పాపం చేయవచ్చా? ఎంత దారుణంగా పాపంలో పడిపోవచ్చా? ఎంత నీచమైన పాపం చేయవచ్చా? మరి ఇలాంటి పాపం చేసి ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరతావు? నీ ముఖం కూడా దేవుడు చూడడు అని సైతాను సాధారణంగా అంటాడు. వాడి మాట నమ్మకండి. ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ ముఖాన్ని పెట్టుకుని వెళ్ళు. ఏ ముఖం పెట్టుకెళ్తావు? వింటున్నారా నా మాట? సైతాను వచ్చి ఏ ముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తావంటే ఈ ముఖాన్ని పెట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తాను. ఎందుకని? 103వ కీర్తనలో ఓ చక్కని మాట ఉంది, చదివిస్తాను రండి. 103:13 వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఏమిటట? జాలిపడతాడు. మీ అబ్బాయి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, మీ అమ్మాయి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, అసలు మీ మాట వింటలేదు, లెక్కే చేయట్లేదు, ఎలా పడితే అలా జీవిస్తున్నటువంటి కొడుకు ఒకరోజు నీ దగ్గరికి వచ్చి, కూతురు ఒకరోజు నీ దగ్గరికి వచ్చి, అమ్మ నేను చేసింది తప్పు, అలా తిరగకుండా ఉండాల్సింది, డాడీ నేను చేసింది తప్పు, అలా మీ మాట కాదని వెళ్ళిపోకుండా ఉండాల్సింది అని చెప్పి మీ కొడుకు కానీ మీ కూతురు కానీ మిమ్మల్ని క్షమాపణ కోరితే క్షమిస్తారా? హలో, మీరే క్షమిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ప్రేమించిన దానికంటే మనల్ని ప్రాణంగా ప్రేమించిన దేవుడు ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ కోరితే మౌనంగా ఎలా ఉంటాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఏంటంట? జాలిపడు. ఆయనకు తెలుసటండి, మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. కనుక 12వ వచనము, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము చేసి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరం మీకు తెలుసా? పడమర తూర్పు కలిసే ప్రసక్తి లేదు. అంత దూరంగా నా పాపములను దేవుడు ఏం చేశాడట? దూరం చేసి పడేశాడట. కారణము నీ పట్ల నా పట్ల ఆయన జాలి పడతాడు కాబట్టి. సహోదరుడా, దావీదు నీకు నాకు ఒక విలువైన పాఠం నేర్పిస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, దావీదు తప్పు చేశాడు, కానీ ఆ తప్పు వల్ల శిక్ష భరించాడు. దేవునికి దూరం అయిపోలా, కఠినమైన మనసు కలిగి దేవునికి దూరం అయిపోలా. ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. అలా పశ్చాత్తాపడి నాకున్న సమస్తాన్ని కోల్పోయానయ్యా, ఆధారం కోల్పోయానయ్యా, అందరినీ కోల్పోయానయ్యా, ఆస్తిని కోల్పోయానయ్యా, అనాథగా మిగిలిపోయానయ్యా, ఈరోజు అడ్రస్ కూడా నాకు లేదయ్యా, నన్ను ఏం చేయమంటావు? ఆ కుటుంబాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఉందా? ప్రభువా కనికరించు. దేవుడు ఏం చేశాడు? కనికరించాడు. పోగొట్టుకున్న ఆస్తి కంటే రెట్టింపు ఆస్తిని ఇచ్చాడు. పోగొట్టుకున్న భార్య బిడ్డలను కూడా తిరిగి సంపాదించుకోగలిగాడు. పోగొట్టుకున్న సమస్తాన్ని, క్షేమాన్ని, సమృద్ధిని పొందుకున్నాడు.